ఆమ్లా నైట్ క్రీమ్ అనేది హైపర్ పిగ్మెంటేషన్ ని తగ్గిస్తుంది, యాక్నీ పింపుల్ ని కంట్రోల్ చేస్తుంది, అదే విధంగా మన స్కిన్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ ని కంట్రోల్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. స్కిన్ బ్రైట్ గా చేసి మన స్కిన్ గ్లోయింగ్ కి చాలా మంచిగా యూజ్ అవుతుందండి. ఇందులో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉండడం వల్ల స్కిన్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. పదండి ఈ ఉసిరికాయ క్రీమ్ అనేది ఎలా చేయాలో చూపిస్తాను, అంటే ఆమ్లా క్రీమ్ అనేది ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా ఇక్కడ నేను ఆమ్లా అయితే తీసుకున్నానండి, అంటే ఉసిరికాయలు అయితే తీసుకున్నాను. మీరు ఎక్కువ తక్కువ అనేది చూసుకొని అయితే తీసుకోండి. నేనైతే ఇక్కడ 4 ఉసిరికాయలు అయితే తీసుకున్నాను. ఇందులో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉండడం వల్ల మన స్కిన్ అనేది న్యాచురల్గానే హెల్తీగా ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. స్కిన్ మీద ఉన్న హైపర్ పిగ్మెంటేషన్ని తగ్గిస్తుంది, యాక్నీ పింపుల్ అనేది కంట్రోల్ చేస్తుంది, స్కిన్ అనేది బ్రైట్ గా అవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది మీ స్కిన్ కే కాదు, హెయిర్ అండ్ హెల్త్ కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. చూస్తున్నారా, ఇదే విధంగా ఆమ్లా అనేది తీసేసుకొని చిన్న చిన్న పీసెస్ కి అయితే ఇక్కడ నేను కట్ చేసేసుకున్నానండి. ఇలా కట్ చేసేసుకున్నాక ఒక చిన్న మిక్సీ జార్ అయితే తీసేసుకొని కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసుకొని ఫైన్ పేస్ట్ లా అయితే మిక్సీ వేసుకోవాలండి. మిక్సీ అయితే వేసేసుకున్నాక ఇది స్ట్రైన్ చేసేసుకోవాలండి. మీరు స్ట్రైనర్తో అయినా స్ట్రైన్ చేసేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఒక క్లాత్తో అయినా ఈజీగా స్ట్రైన్ చేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం ఆమ్లా జ్యూస్ అనేది సపరేట్ చేసేసుకోవాలి. చూస్తున్నారా, ఇదే విధంగా ఆమ్లా జ్యూస్ అనేది సపరేట్ చేసేసుకోవచ్చు. అదే విధంగా ఇప్పుడు మనకి ఆమ్లా పిప్పు అనేది మిగిలింది కదండి, దీంతో మీరు ఈజీగా ఫేస్ ప్యాక్ అయినా యూజ్ చేయొచ్చు, అలాగే హెయిర్ ఆయిల్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే హెయిర్ ప్యాక్ అయినా యూజ్ చేయొచ్చండి. అస్సలు వేస్ట్ చేయకండి, విటమిన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి, అలాగే మన హెయిర్ అండ్ హెల్త్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. చూస్తున్నారా, ఇదే విధంగా మనము జ్యూస్ అనేది సపరేట్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులోనే జ్యూస్ మరొక బౌల్ అయితే తీసేసుకుని ఇందులో నుండి ఒక 3 to 4 టేబుల్ స్పూన్ వరకు జ్యూస్ అనేది సపరేట్ చేసేసుకోవాలి. చూస్తున్నారా, ఇదే విధంగా ఒక బౌల్లో అయితే నేను జ్యూస్ అనేది సపరేట్ చేసేసుకుంటున్నాను. అలాగే ఇందులోనే 3 to 4 టేబుల్ స్పూన్ వరకు మనము అలోవెరా జెల్ కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఈ ప్లేస్ లో మీకు అలోవెరా జెల్ వద్దు అనుకుంటే కార్న్ ఫ్లోర్ అనేది యూజ్ చేయొచ్చు. అలాగే ఇందులోనే మనము 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆల్మండ్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. అలాగే మరొక 1/2 టేబుల్ స్పూన్ వరకు గ్లేజరిన్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన స్కిన్ వైట్నింగ్ అండ్ బ్రైట్నింగ్, సాఫ్ట్ అండ్ స్మూత్గా చేస్తుంది, స్కిన్ గ్లోయింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది, యాక్నీ పింపుల్ అనేది కంట్రోల్ చేస్తుంది, అదేవిధంగా స్కిన్ అనేది హెల్తీగా హైడ్రేట్గా ఉంచడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. అదేవిధంగా ఇందులోనే ఒకటి విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా యూజ్ చేస్తున్నాను. ఆయిలీ స్కిన్ వాళ్ళైతే కనుక మీరు గ్లిజరిన్ అలాగే ఆల్మండ్ ఆయిల్ ఇలాగా విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది స్కిప్ చేయడమే బెటర్ అండి. డ్రై స్కిన్ వాళ్ళైతే ఇవన్నీ యూజ్ చేయండి, మీ స్కిన్కి చాలా మంచిది. చూస్తున్నారు, ఇవన్నీ వేసుకున్నాక మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. 5 to 10 మినిట్స్ అయితే కంపల్సరీ పడుతుందండి, ఎందుకంటే ఇది కొంచెం కన్సిస్టెన్సీ అనేది థిక్గా అవ్వాలి. చూస్తున్నారా, ఇలా లూజ్గా ఉండకుండా మీరు థిక్గా అయినంత వరకు బాగా మిక్స్ చేసేసుకోవాలి. మీకు ఇలా మిక్స్ చేయడం వద్దు, చాలా టైం పడుతుంది అంటే కనుక మీరు ఈజీగా ఒక చిన్న మిక్సీ జార్ అయితే తీసేసుకుని మిక్సీనే వేసేసుకోవచ్చు. చూస్తున్నారా, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి. మీకు కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్గా అనిపిస్తుంది అనుకుంటే కనుక మీరు ఇందులో ఇంకొక 1 టేబుల్ స్పూన్ వరకు అలోవెరా జెల్ అనేది యాడ్ చేసేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. చెప్పాను కదండి, మీకు అలోవెరా జెల్ వద్దు అనుకుంటే మీరు కార్న్ ఫ్లోర్ అనేది కొంచెం లైట్గా పేస్ట్లా అయితే మీరు చేసేసుకొని ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే ఆ వీడియో చేయండి అంటే నేను కార్న్ ఫ్లోర్తో కూడా ఒక వీడియో చేస్తాను. ఇదే విధంగా మనం ఈజీగా నైట్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. ఈ నైట్ క్రీమ్ అనేది మన స్కిన్కి చాలా మంచిగా యూజ్ అవుతుంది, తప్పకుండా ట్రై చేయండి, మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. చూస్తున్నారా, ఒక డబ్బాలో అయితే మీరు ఈజీగా స్టోర్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఒక చిన్న కంటైనర్ అయితే తీసేసుకొని మీరు ఈజీగా 7 to 8 డేస్ వరకు మీరు స్టోర్ చేసేసుకోవచ్చు అండి. చూస్తున్నారా, ఇక్కడ మీకు హ్యాండ్స్ మీద అయితే యూజ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఆమ్లా క్రీమ్ అనేది బయట కొనడం కన్నా మనం ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. చూస్తున్నారా, ఇది మీరు 1 వీక్ వరకు ఈజీగా ఫ్రిడ్జ్ లో అయితే స్టోర్ చేసేసారంటే నైట్ టైం ఈజీగా యూజ్ చేసేసుకోవచ్చు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చింది రిజల్ట్ అనేది నాతో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.